హలో నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు క్రిమినల్స్ని పట్టుకొని ఇలా రోడ్డు మీద నడిపించుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రిమినల్స్, దొంగలు, దుర్మార్గులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలా రోడ్డు మీద నడిపించుకుంటూ పోవాలి అని చెబుతున్నారు. మంచి జరిగింది, అట్లాంటి దుర్మార్గుని అలానే చేయాలి అని అంటున్నారు. యాక్చువల్గా ఓకే, వీళ్ళు క్రిమినల్స్ 100% నేను ఒప్పుకున్నాను. వీళ్ళేమో గంజాయి చేస్తూ ఉంటే పట్టుబడ్డారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళని రోడ్డు మీద కొట్టారు. గంజాయిలో పట్టుబడ్డారు. క్రిమినల్ అనేది కరెక్ట్, రోడ్డు మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇతన్ని ఎందుకు నడిపించారు? ఒకటి సింగిల్గా ఉన్నాడు, మరి ఇతను ఎక్కడ పట్టుబడ్డాడో మరి. ఓకే, ఇతను ఏదో చేసిన ప్రెగ్నెంట్ ఉమెన్ కాలుతో తన్నాడు. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ కాలుతో తన్నాడని ఇతన్ని రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారట. గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద నడిపించారు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, అది నేను కత్తులు పట్టుకొని రఫా అంటున్నారని చెప్పేసి వీళ్ళని రోడ్డు మీద నడిపించారు. ఇది మొత్తానికి నలుగురిని 4 ఇన్సిడెంట్స్లో రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు. నేనేమంటానంటే, నేను ఎప్పుడు క్రైమ్ని ఎప్పుడు సపోర్ట్ చేయను. ఐ విల్ నెవర్ సపోర్ట్ ద క్రైమ్, నార్ ఈవెన్ ద క్రిమినల్స్, నార్ ఈవెన్ క్రిమినల్ యాక్టివిటీ. వాళ్ళ క్రైమ్ని కానీ, క్రిమినల్ యాక్టివిటీ కానీ, క్రిమినల్స్ని కానీ నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. కానీ చట్టాన్ని గౌరవించాలి. మనం చట్టపరంగా మీరు తీసుకెళ్ళాలి తప్ప ఇట్లా రోడ్డు మీద పెరేడ్ చేయటం ఇల్లీగల్ అని చెప్పేసి కోర్టులు చెప్పింది నేను చెప్పట్లేదు. వాళ్ళు క్రిమినల్ అయితే అయ్యుండొచ్చు. రోడ్డు మీద పెరేడ్ చేయటం అనేది, రోడ్డు మీద ఎవరు పెరేడ్ చేయాలి? కోర్టులో జడ్జిమెంట్ వచ్చి ఇతనికి శిక్ష వేస్తున్నాను, రోడ్డు మీద నడిపించున్నాను జడ్జి చెబితే మీరు చేయాలి తప్ప పోలీసులకి రైట్ లేదు ఇట్లాగో రోడ్ల మీద పెరేడ్ చేసేటువంటిది అనేది. నేను చెప్పలేదు, గతంలో జరిగిన కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ చెప్పాయి, అవి మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగము మనకి పర్సనల్ లిబర్టీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనేది క్రిమినల్స్ కూడా వర్తిస్తుంది. క్రిమినల్స్ వాళ్ళు దొంగలు, దోషులు అని తేలేంత వరకు మీరు వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓకే, క్రైమ్ జరిగింది, క్రిమినల్సే. మీరు అరెస్ట్ చేసినప్పుడు తీసుకెళ్లారు. ఎవరు చేశారు దాన్ని? పోలీసులు వేశారు. అంటే అర్థం ఏంటి? పోలీసులు శిక్ష వేశారు ఆల్రెడీ వీళ్ళకి. పోలీసులు ఎవరు శిక్ష వేయటానికి? శిక్ష వేయటం పోలీసుల బాధ్యత కాదు. పోలీసుల యొక్క బాధ్యత ఏంటంటే క్రైమ్ని ఆపటం, తీసుకెళ్ళి కోర్టుల్లో సబ్మిట్ చేయడం వరకు పోలీసుల పని. శిక్ష వేయటానికి పోలీసులకి అధికారం లేదు. ఏ పోలీస్ కెనాట్ డిసైడ్ ది జడ్జిమెంట్, జడ్జి హ్యాస్ టు డిసైడ్ ది జడ్జిమెంట్. ఓకే, ఏ శిక్ష, జడ్జిమెంట్ అంటే పనిష్మెంట్, ద పనిష్మెంట్ హ్యాస్ టు బి గివెన్ బై ది జడ్జెస్, కోర్ట్స్, నాట్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని పట్టుకొని పోవడం వరకు వాళ్ళ పని. అంటే వీళ్ళని శిక్ష వేశారు ఆల్రెడీ, రోడ్డు మీద తిప్పించారు. అంటే వాళ్ళు ఆ పనిష్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ వీళ్ళకి. పోలీసులకి అధికారం లేదంటున్నా. ఓకే, ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిగ్నిటీ, ప్రొటెక్షన్ అండ్ హ్యూమిలియేషన్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులది. ఇప్పుడు వీళ్ళది మీరు హ్యూమిలియేషనే కదా, వీళ్ళని పబ్లిక్గా మీరు హ్యూమిలియేట్ చేశారు. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుంటారు. మమ్మల్ని అవమానించారని, హ్యూమిలియేట్ చేయబడ్డారని వాళ్ళు ఇంకా క్రిమినల్గా తయారయ్యా, సైకలాజికల్గా వాళ్ళు సైకోల్ అయిపోయి. ఎందుకు? పబ్లిక్ హ్యూమిలియేషన్ అనేది ఒక్కోసారి బాగా ట్రిగర్ చేసింది వాళ్ళని. మీరు పబ్లిక్గా మీరు ఒక వ్యక్తిని మీరు హ్యూమిలేట్ చేసినప్పుడు వాడు ఇంకా సైకోగా మారిపోయి వాళ్ళు సీరియల్ కిల్లర్స్గా తయారవుతారు. ఇలా పబ్లిక్ హ్యూమిలియేషన్ చేయటం అనేది పోలీసులు ఒకసారి మీరు ఆలోచించాలి. అది ఒకసారి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని ఒకటి ఉంది. సెక్షన్ 41 నుంచి 60 వరకు పోలీసులకు బాగా తెలుసు. నాకే తెలిసినప్పుడు పోలీసులకు బాగా తెలుసు కదా. ఏం చెప్తుంది సెక్షన్ 41, 60 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేసేటప్పుడు మానవతావాదంతో హ్యూమన్లీగా అరెస్ట్ చేయాలి. మీరు ఇన్హ్యూమన్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. అంటే ఒక పశువుల్ని లాగినట్టుగా లాక్కూడదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టులో సబ్మిట్ చేయాలి.
అన్నెసెసరీగా పబ్లిక్ ఎక్స్పోజర్ చేయకూడదు అని కూడా ఉంది. పబ్లిక్ ఎక్స్పోజర్ చేయకూడదు, ఒక క్రిమినల్ని పెరేడింగ్ చేయకూడదు. ఓకే సరే, అంటే డైరెక్ట్గా పెరేడ్ చేయకూడదని ఉండనప్పటికీ కూడా ఎక్స్పోజర్, పబ్లిక్ ఎక్స్పోజర్ చేయకూడదని ఉంది. అంటే పెరేడ్ చేయకూడదనే కదా ఇండైరెక్ట్గా సిఆర్పిసి చెప్తుంది కదా. కాబట్టి వీటన్నిటిని పట్టుకొని కొన్ని కోర్టు జడ్జిమెంట్లు వచ్చినాయి. 1997లో 1997లో డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మధ్య జరిగిన ఒక కోర్టు కేసులో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అక్కడ వాళ్ళు ఇదే కేసు ఇది. ఒక వ్యక్తిని ఇలా రోడ్డు మీద పెరేడ్ చేసుకుంటూ ఒక క్రిమినల్ని తీసుకెళ్లారు పోలీసులు. అతను కోర్టుకి వెళ్ళాడు, నన్ను అవమానించారని కోర్టుకి వెళ్తే ద ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు వెళ్ళి ఆన్లైన్లో చూసుకోవచ్చు. డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 ఏం చెప్పింది అది? ద డిగ్నిటీ ఆఫ్ ఎ పర్సన్ బీయింగ్ అరెస్టెడ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. రిమెంబర్ దిస్, ద డిగ్నిటీ ఆఫ్ ఎ పర్సన్ బీయింగ్ అరెస్టెడ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. మీరు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో అతని డిగ్నిటీని మీరు కాపాడాలి. అతను క్రిమినల్ అయినప్పటికీ కూడా అతన్ని అవమానించాలి, పబ్లిక్గా అతను ఉరిదీయాలి, పబ్లిక్గా అతన్ని పెరేడ్ చేయించాలని జడ్జి కనిపిస్తే జడ్జి చెప్తాడు కోర్టులో, ఇతనికి శిక్ష మనం పబ్లిక్గా ఊరేగించండి అని. అప్పుడు మీరు చేయాలి తప్ప పోలీస్ పనిష్మెంట్ ఇవ్వడానికి, జడ్జిమెంట్ మీరే రాసుకోవడానికి పోలీసులకి అధికారం లేదని డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో చెప్పినటువంటి కేసు. ద డిగ్నిటీ ఆఫ్ ఎ పర్సన్ బీయింగ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. పబ్లిక్ డిస్ప్లే ఆర్ పెరేడింగ్ ఆఫ్ ది పర్సన్ అరెస్టెడ్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ అట్ ఎనీ కాస్ట్. ఇది పదం వాడింది జడ్జిమెంట్లో. ఏమని? ది పబ్లిక్ డిస్ప్లే ఆర్ పెరేడింగ్ ఆఫ్ ఎ పర్సన్ హ్యాండ్లింగ్ ఏమంటారా, ది పబ్లిక్ డిస్ప్లే ఆర్ పెరేడింగ్ ఆఫ్ ది పర్సన్ అరెస్టెడ్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ ఎనీ కాస్ట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి పర్మిషన్ లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఏంటంటే చేసేది, ఆంధ్రప్రదేశ్లో దొరికినట్టు నడిపించుకుంటూ పోయి పబ్లిక్లో హ్యూమిలేట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళని. వాడి క్రిమినల్, వాడు దాన్ని అవమానంగా తీసుకొని వాడు ఇంకా సైకో కిల్లర్గా తయారవుతాడు. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత మీరు చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, వాడిని పబ్లిక్గా అవమానించాడని వాడు సైకో తయారవుతాడు. ఓకే, వాడు క్రిమినల్గా తయారవుతాడు. ఎందుకు? వాడు ఆస్తులు పోయినా తట్టుకోగలడు కానీ పరుపుతో తట్టుకోలేడు. వాడు క్రిమినలే, దొంగ. వీళ్ళేమో గంజాలకు పట్టుబడ్డారు, వాళ్ళేమో అతనేమో ప్రెగ్నెంట్ ఏమో కాలుతో అన్నాడు. ఇది వీళ్ళేమో ఒక అమ్మాయిని రేప్ చేశారు, వాళ్ళేమో కత్తులు పట్టుకొని రప్ప అన్నారని చెప్పేసి మీరు క్రిమినల్ అని వాళ్ళు కత్తులు పట్టుకొని రప్ప అన్నారు. వీళ్ళందరిని తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్, మీరు కోర్టులో చెప్తే కోర్టు చెప్తారు వీళ్ళు చేసింది క్రైమా లేదా అనేది. అప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే అది చేయాలి తప్ప మీరే పనిష్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పెరేడ్ చేసేటువంటిది హక్కు పోలీసులకు లేదని డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు వైలేట్ చేస్తున్నారు పోలీసులు. హోమ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, దిస్ ఈజ్ అగేన్స్ట్ ద లా. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ ఆన్ దిస్. There is another case, Prem Shankar Shukla versus Delhi Administration 1980. Another case, Prem Shankar Shukla versus Delhi Administration 1980. Supreme Court rule ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చేతులకి సంఖ్యలు వేయటం కూడా, ప్రతి ఆడికి చేతులకి సంఖ్యలు వేయకూడదని జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు చేతికి సంఖ్యలు వేయాలా లేదా అనేది జడ్జి చెబితే, జడ్జి అదిగో అతని చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళండి అని అంటేనే మీరు చేతికి సంఖ్యలు వేయాలి తప్ప అదర్వైజ్ అతను మహాక్రూరుడు, తిరగబడుతున్నాడు అన్నవాడికి మీరు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళాలి తప్ప ప్రతివాడిని ఎవడు దొరికితే వాడికి చేతులకి సంఖ్యలు వేసి ఆ రోడ్డు మీద పెరేడ్ చేసుకుంటూ తీసుకెళ్ళి, ఇది ఈ పిల్లల ముగ్గురిని ఇది చూడండి చేతులకి సంఖ్యలు వేశారు, చేతులు కట్టేశారండి వీళ్ళు నలుగురు. ఇది ముగ్గురిని చేతులకి కట్టేసి రోడ్డు మీద కొట్టారు. ఇది ఇతనికి చేతికి సంఖ్యలు వేశారు. మరి ఇతనికి వేసారా లేదు? ఇతనికి వేసారా? ఇతనికి వేయలే, ఇతనికి సంఖ్యలు వేయలేదు, కాలుతో దనిన అతనికి లేవు, వీళ్ళకి లేవు. సరే ఇతనంటే వీళ్ళంతా వీళ్ళు రేప్ చేశారు, వేయాలి, వీళ్ళు ఇది గంజాయాలు పట్టుబెట్టారు. సరే, అదే ఏమన్నానంటే దానికి కూడా ఎవరికంటే వాళ్ళకి మీరు చేతులకి సంఖ్యలు వేయకూడదు, మీరు చాలా క్రిమినల్ యొక్క డిగ్నిటీని మీరు కాపాడాలని చెప్పి కోర్టులు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇది మరీ డేంజరస్ యానిమల్స్ లాగా ప్రవర్తించే వాడికి మీరు సంఖ్యలు వేసి తీసుకెళ్ళాలి. అది కూడా జడ్జి చెప్తే తీసుకెళ్ళాలి, పెరేడింగ్ చేయాలి తప్ప పోలీసులే పెరేడింగ్ చేయటం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి గవర్నమెంట్లో ఆలోచించాలి. ఓకే, దెర్ ఈజ్ అనదర్ కోర్ట్ జడ్జిమెంట్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014. ఇదేం చెప్పింది?
an affront to the person and dignity of the accused. దీనికి అక్యూజ్డ్కి సంబంధించి అక్యూజ్డ్ అంటే అఫ్కోర్స్ వీళ్ళలో కొంతమంది క్రైమ్ చేసినట్టు డైరెక్ట్గా కనిపించుండవచ్చు, వీళ్ళలో కొంతమంది డైరెక్ట్గా క్రైమ్ కనిపించుండవచ్చు, కొంతమంది క్రైమ్ కనిపించకపోవచ్చు. ఓకే, వీళ్ళలో కొంతమందికి అక్యూజ్డ్ ఉంటారు. అక్యూజ్డ్ని మీరు డిగ్నిటీని కాపాడాలి. అక్యూజ్డ్ అంటే అర్థం అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళ యొక్క వాదనను వినిపించుకున్న తర్వాత జడ్జిమెంట్ నిజంగా ఇతను దోషి అన్నప్పుడు దోషి, అంతవరకు అతను అక్యూజ్డే. ఆ అక్యూజ్డ్ యొక్క డిగ్నిటీని మీరు కాపాడాలి, మీరు అతను పబ్లిక్గా హ్యూమిలేట్ చేయకూడదు అనేది కోర్టు జడ్జిమెంట్ల తర్వాత సంగతి. నేను చెప్పింది నా వర్షన్ ఏంటంటే, నేను ముందే చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, వాళ్ళు ఈ విధంగా పబ్లిక్గా అవమానిస్తే ఒకటి మంచి జరగవచ్చు, రెండోసారి చేయడు నన్ను పబ్లిక్గా అవమానించారని చెప్పి వాడు రెండోసారి చేయకపోయే అవకాశం ఉంది ఒకటే. రెండోది వాడు దాన్ని పర్సనల్గా తీసుకుంటే ఇంకా సైకోగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇది ఇలా చేస్తే రెండోసారి చేయడని మీరు అనుకుంటున్నారు, బట్ అతను ఇంకా ఎక్కువగా సైకోగా దాన్ని అవమానంగా తీసుకుంటే, కక్ష పెట్టుకుంటే అతను ఇంకా క్రిమినల్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళు రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి పేపర్లో వేసుకొని ఇదిగో చూడండి క్రిమినల్ రోడ్డు మీద నడిపించాను అని మీ ఛానల్స్ తోటి కొట్టించి, ఆ ఛానల్స్ ఏముంది వాళ్ళకి వ్యూస్ వస్తాయని ఛానల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఇన్ 2023 ప్రవీణ్ కుమార్ పర్వి పిటిషన్లో సంథింగ్ కాల్డ్ ప్రవీణ్ కుమార్ పర్వ్ అనేటువంటి ఒక పిటిషన్ వేసేటట్టు సుప్రీంకోర్టు 2023లో వాట్ బిజినెస్, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఇది. వాట్ బిజినెస్ డస్ ది పోలీస్ హ్యావ్ టు పెరేడ్ సస్పెక్ట్ బిఫోర్ ది మీడియా? సుప్రీంకోర్టు అడిగింది వాట్ బిజినెస్ దట్ పోలీస్ హ్యావ్ టు పెరేడ్ బిఫోర్ ది మీడియా ముందు పెరేడ్ చేయించడం పోలీసులకి ఏం పని, మీకేం పని, మీ పని ఏంటి? వాడిని పట్టుకొని పోయి కోర్టుకు అప్పగించడం కదా మీ పని? సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న. గుజరాత్ హైకోర్టు ఆర్డర్స్ 2019 అండ్ అదర్స్లో గుజరాత్ హైకోర్టు ఆర్డర్స్ ఇదేం చెప్పింది? ది గుజరాత్ హైకోర్టు ఆర్డర్డ్ స్టేట్ అథారిటీస్ టు స్టాప్ పెరేడింగ్ అరెస్టెడ్ పర్సన్స్ ఇన్ హ్యాండ్కఫ్స్ ఆర్ రోప్స్ తో పబ్లిక్ ప్లేసెస్, డీమింగ్ ఇట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ది కోర్ట్ డిమాండెడ్ స్ట్రిక్ట్ అథెరెన్స్ టు డీకే బాసు గైడ్లైన్స్. డీకే బాసు కేసు చెప్పాను కదా, అది గుజరాత్ హైకోర్టు ఆర్డర్లో కూడా మెన్షన్ చేసింది. డీకే బాసు కేసులో 2016 రాజ్కోట్ కేసులో హైకోర్టు హ్యాడ్ 5 పోలీస్ ఆఫీసర్స్ హెల్డ్ 5 పోలీస్ ఆఫీసర్స్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ బీటింగ్ పెరేడింగ్ అండ్ అక్యూజ్డ్. 5 పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఎందుకంటే క్రిమినల్ని పెరేడ్ చేయించారని. ఎందుకంటే క్రిమినల్ని పెరేడ్ చేయించే రైట్ పోలీసులకు లేదు. ఎవరైనా కోర్టులకు వెళ్తే మీ పోలీసుల మీద మీకే ఇబ్బంది. నేను అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ ద గవర్నమెంట్. అంటే ఇది చాలా ఫ్యాషన్గా అంటే ఫ్యాన్సీగా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద నడిపించారు అని చెప్పి ఒకసారి పేపర్లో రాగానే ఇక ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసులు మమ్మల్ని పొగుడుతున్నారని చెప్పి దొరికిన నల్ల రోడ్డు మీద నడిపిస్తూ ఉంటారు. ఇది శిక్ష మనకు లేదు. ఎవరైనా టెక్నికల్ కోర్టులకు వేసేస్తే పోలీసులకు ప్రాబ్లం అయిపోద్ది. హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన పోలీస్ వ్యవస్థను మనం మేనేజ్ చేయగలం కానీ కోర్టులను మేనేజ్ చేయలేం. ఎవరైనా సుప్రీంకోర్టులో ఇవన్నీ తీసుకెళ్ళి వేసేస్తే హ్యూమిలేట్ చేస్తున్నారు క్రిమినల్స్ అని చెప్పి ఇది నేను చెప్పిన కేసులన్నీ అడ్జస్ట్ చేస్తే మీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తాయి. అరెస్ట్ చేయమంటారు, పోలీసులని అరెస్ట్ చేయమంటారు. జాగ్రత్తగా ఎవరిని పడితే వాళ్ళని అట్లా రోడ్డు మీద నడిపించకండి. అది నేను చెప్పదలుచుకుంది. నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్పాను. నాకంటే బెటర్గా మీకు తెలిస్తే ఇంక అది మీ ఇష్టం, నేనేం చేయగలను. ఓకే, నేను మీకు హెల్ప్ చేద్దామని చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.